మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు బ్యాంకింగ్ అనలిస్ట్ రామ్మోహన్ నమిలే గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అసలు సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. లైక్ మనం ఏటీఎంకి వెళ్ళినా కూడా అక్కడ అడుగుతుంది అకౌంట్ అనేది. చాలా మందికి సేవింగ్ అకౌంట్ కన్ఫ్యూజ్ అవుతారు కొంతవరకు. తక్కువ అది కొట్టపోయి ఇది కొడతారు. సో ఆ డిఫరెన్షియేషన్ గురించి, ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కరెంట్ అకౌంట్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? సేవింగ్ అకౌంట్లో చేస్తే ఏమైనా నష్టాలు ఉంటాయా? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ అని కూడా అంటాము. బట్ ఆ డిపాజిట్ ఉన్నా లేకపోయినా రెండు డిపాజిట్ అకౌంట్స్. సేవింగ్స్ అంటే మనం తెలుగులో తర్జుమా చేస్తే పొదుపు ఖాతా అంటే ఆ పదంలోనే సేవింగ్ వీ కెన్ అండర్స్టాండ్. పొదుపు ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో జరిగేది పొదుపు. డొమెస్టిక్ సేవింగ్స్ అంటాం ఇంగ్లీష్లో. వాళ్ళ కోసమని సేవింగ్స్ బ్యాంక్స్ అంటే ఇండివిజువల్స్ ఆర్ జాయింట్ అకౌంట్స్ బిట్వీన్ 2 or 3 ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్ ఫ్యామిలీస్. ప్రధానమైనటువంటి కారణము, దాని ప్రయోజనము ఈ పొదుపు చేయడము అనేది సేవింగ్స్ సంబంధించింది. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. అంటే సేవింగ్ చేసే వాళ్ళకు కూడా 2-3 కోట్ల డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. దే కెన్ పుట్ కానీ 2-3 కోట్లు సేవ్ చేసే అవకాశం ఉండే వాళ్ళు కూడా పొదుపు ఖాతాలో మొత్తం అమౌంట్ పెట్టరు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సాయి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్లో పెట్టి కొద్ది భాగము సేవింగ్స్లో, అంటే తాత్కాలిక అవసరాలకి ఎప్పుడంటే అప్పుడు మనము తీసుకోవడానికి వీలుండేది సేవింగ్స్ అకౌంట్. అయితే బ్యాంకుల్లో చాలా వెసులుబాటు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినా కూడా కొద్దిపాటి పరిహారంతోనే, పెనాల్టీతోనే ప్రీ మెచ్యూర్ విత్డ్రాయల్ కూడా చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లో. కొన్ని ఇన్వెస్ట్మెంట్లో బయట అదర్ దెన్ బ్యాంక్స్ దేర్ ఈజ్ సంథింగ్ లైక్ LIP, లాక్ ఇన్ పీరియడ్. అంటే 3 years లాక్ ఇన్ పీరియడ్, 5 years లాక్ ఇన్. యూ కెనాట్ డ్రా, యూ కెనాట్ టేక్ లోన్ ఆన్ ఇట్. అవి లాక్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అవి మీ అవసరానికి ఉపయోగపడవు. వేరే బ్యాంక్ ఎస్బీ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మీ అవసరాలకి, ఎస్బీఐలో అయితే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పెనాల్టీ, ఆన్ డిమాండ్ యూ కెన్ డ్రా వాట్ ఎవర్ యూ లైక్. ఎఫ్టీలో అయితే మీరు నిర్ధారిత వడ్డీ మీకు ఎంతైతే బ్యాంక్ పే చేస్తుందో దానికంటే 1% తక్కువకి అపరాధ రుసుముతో యూ కెన్ డ్రా ఇట్. దెన్ కరెంట్ అకౌంట్ బిజినెస్ గ్రూప్ కోసము నిర్దేశించబడింది కరెంట్ అకౌంట్. దాని పేరులోనే కరెంట్. కరెంట్ అంటే మనం హిందీలో చాలు ఖాతా అంటాము. ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది, కరెంట్ వస్తుంది, కరెంట్ రావట్లేదు అంటాము. కరెంట్ అంటే అది ఆగదు, ఫ్లోయింగ్, ఇట్ గోస్ ఆన్ ఫ్లోయింగ్. అండ్ ఎలక్ట్రిసిటీ డేంజరస్ ఆల్సో, యూ కెనాట్ టచ్ ఇట్. అది వేరే సంగతి. ఇక్కడ ఈ కరెంట్ అంటే ఫ్లోట్ ఫండ్ అని కూడా అంటారు. ఫ్లోట్ ఫండ్ అనే పదం కూడా బ్యాంకులో యూజ్ చేస్తుంటారు. ఈ కరెంట్ అకౌంట్లో వీళ్ళకి బిజినెస్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది కనుక డైలీ కొన్ని ఆ కంపెనీ సైజును బట్టి, బిజినెస్ సైజును బట్టి కొన్ని లక్షల రూపాయలు, ఈ కపుల్ ఆఫ్ క్రోర్స్ కూడా డైలీ వాళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. అంటే క్యాష్ సేల్స్ జరిగినప్పుడు ఇక్కడ మామూలుగా మార్కెట్లో సేల్స్ క్యాష్, క్రెడిట్ ప్రధానంగా ఈ రెండింటి మీద కన్సైన్మెంట్, ఆ డీప్కో మనం వెళ్ళక్కర్లేదు కానీ క్యాష్, క్రెడిట్ అండ్ కన్సైన్మెంట్ బేసిస్లో సేల్స్ జరుగుతాయి. క్యాష్లో జరిగినప్పుడు ఆ క్యాష్ అంతా తీసుకొచ్చి ఈ బిజినెస్ ఓనరు, షాప్ ఓనరు దే విల్ పే ఇన్ ద బ్యాంక్. సేవింగ్స్ బ్యాంక్స్ మీదనేమో ఆన్ వన్ పార్ట్ బ్యాంక్ పే సమ్ ఇంట్రెస్ట్. కరెంట్ అకౌంట్లో దే డు నాట్ పే ఎనీ ఇంట్రెస్ట్. కాంట్రరీ, దానికి విరుద్ధంగా దే చార్జెస్ సర్వీస్ ఛార్జ్ ఆల్సో. క్యాష్ ఛార్జెస్ అని కూడా కొద్ది రోజుల్లో ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అంటే ఒక 10 లక్షలు ఏదో ఒక మినిమం కట్ ఆఫ్ పెట్టి అంతకన్నా ఎక్కువ కొడితే దే ఛార్జ్. ఎందుకంటే సర్వీసింగ్ ఎక్కువ ఉంటుంది బ్యాంకుకి. వీళ్ళు పాత నోట్లు, ఆ నోట్లు, ఈ నోట్లు సార్ట్ అయినవి కానీ ఏమని తెస్తే ఆ క్యాషియర్స్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ ఉన్నాయి, సార్టింగ్ మిషన్స్ ఉన్నాయి బ్యాంకుల్లో, ఫేక్ నోట్ డిటెక్షన్ మిషన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నారు. అయినా కూడా మ్యాన్ పవర్ అవసరం అవుతుంది ఎక్కువ. ఆ మ్యాన్ పవర్ని కరెంట్ అకౌంట్లో సర్వీస్ ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తుంది బ్యాంక్. ఇక్కడ ఇంకో పాయింట్ మనం చెప్పేది ఏంటంటే బ్యాంకులకి వడ్డీ ఆదాయము కొంచెం తగ్గడం చేత, ఎందుకంటే డిపాజిటర్స్ వాంట్ మోర్ ఇంట్రెస్ట్. లోన్ తీసుకునే వాళ్ళు దే వాంట్ ఎట్ ఏ లోయర్ ఇంట్రెస్ట్ రేట్. బ్యాంక్ ఎక్కడో దగ్గర
అది ఒక ఇట్ హెస్ కమ్ టు ఏ డెసిషన్, అంటే బ్యాంకు నడవాలా, బ్యాంకు లాస్ కాకుండా కొంత మిగులు ఉండేటట్టు అది చూసుకొని చేస్తుంది. కనుక ఈ వడ్డీయేతర ఆదాయం, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద బ్యాంకులు, ఒక బ్యాంక్ అని కాదు అన్ని బ్యాంకులు అలా గురి పెడుతున్నాయి. దాంట్లోనే భాగంగా ప్రాసెసింగ్ ఛార్జ్, మీరేమైనా లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అవి వేస్తుంటారు. అలాగే సర్వీస్ ఛార్జ్, కరెంట్ అకౌంట్లో ఈ సర్వీస్ ఛార్జ్ ఫోలియో ఛార్జెస్ అంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ 50 ట్రాన్సాక్షన్కి ఒక ఫోలియో అని. అంటే పాత రోజుల్లో ఏంటంటే లెడ్జర్స్ ఉంటాయి కాబట్టి ఫోలియో, ఎన్ని ఫోలియోస్ లెక్కబెట్టి ఎన్ని ఫోలియోస్ రన్ అయితే అన్ని ₹5 ₹10 వన్స్ ఇన్ 6 months దే యూస్ టు పుట్ ద ఫోలియో ఛార్జెస్. ఇప్పుడు కంప్యూటర్లో అలా కాదు, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ని బట్టి అల్టిమేట్గా దిస్ ఇస్ ద థింగ్. సో కరెంట్ అకౌంట్ ఫర్ బిజినెస్ పర్సన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే బిజినెస్ వాళ్ళు సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకుంటే ఏంటంటే బ్యాంక్ విల్ నాట్ పర్మిట్. నెంబర్ 1, వాళ్ళ పర్సనల్ సేవింగ్స్ బ్యాంక్స్ ఉండొచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, నేను బిజినెస్ మెన్ని, నా బిజినెస్కి కరెంట్ అకౌంట్ ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ కూడా ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. బట్ సేవింగ్స్ బ్యాంక్లో దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. అంటే పర్ హాఫ్ ఇయర్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంతకన్నా మించి ఉండకూడదు, ఇంతకన్నా విత్డ్రాల్స్ మించి ఉండకూడదు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్బీ, వేర్ ఈజ్ ఇన్ కరెంట్ అకౌంట్ ఇట్ ఈస్ నాట్ దేర్. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అమ్మా. వీసే కాసా అంటాం, రెండింటికి కలిపి కాసా, సిఏ ఎస్ఏ. సిఏ అంటే కరెంట్ అకౌంట్, ఎస్ఏ అంటే సేవింగ్స్ అకౌంట్. నేను కాసానికి ప్రత్యామ్నాయంగా నా పర్సనల్గా నేను ఒక అబ్రివేషన్ తయారు చేశాను. నేను నిల్ డిపాజిట్స్ ఉంటా, NIL, నిల్. నిల్ అంటే ఏమీ లేదని కాదు, ఫుల్ ఉన్నా కూడా నిల్లే. నిల్ ఎందుకంటే NI, నో ఇంట్రెస్ట్ డిపాజిట్. కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ పేడ్, అందుకని నో ఇంట్రెస్ట్ డిపాజిట్. LI, సేవింగ్స్లో లో ఇంట్రెస్ట్ ఇస్తారు, 3%, 4%, బ్యాంక్ టు బ్యాంక్ అది డిఫర్ అవుతుంటుంది, బట్ ఎనీవే తక్కువ ఇంట్రెస్ట్. సో నో ఇంట్రెస్ట్ డిపాజిట్స్ కరెంట్ అకౌంట్స్, లో ఇంట్రెస్ట్ డిపాజిట్స్ సేవింగ్స్ అకౌంట్స్, రెండు కలిపి ఐసే నిల్ డిపాజిట్స్. నిల్ డిపాజిట్స్ అంటే వేరే వాళ్ళకి అర్థం కాదు, ఇది నా ప్రైవేట్ అబ్రివేషను. కానీ కాసా అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. ఇది డిఫరెన్స్ అమ్మ సేవింగ్స్కి కరెంట్ అకౌంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వాట్ వీ షుడ్ నోట్ ఈస్ దట్ ఇవి గేట్వే అకౌంట్స్. బ్యాంకింగ్ సిస్టంలో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ ద గేట్వే అకౌంట్స్, అంటే ప్రధానమైనటువంటి అకౌంట్. ఇక మిగిలిన అకౌంట్స్ అన్ని ఈ గేట్వే నుంచి లోపలికి పోయిన తర్వాత ఉండే అకౌంట్స్. మీరు FD అనండి, RD అనండి, ఇంకోటి అనండి, క్యుములేటివ్ డిపాజిట్ అనండి, ఏదన్నా కూడా ఈ రెండిట్లోనే చెక్ బుక్ ఇస్తారు. SB అకౌంట్, కరెంట్ అకౌంట్. మీరు FD అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి చెక్ బుక్ ఇవ్వరు. The checkbooks are issued only in SB account and in current account. సో ఫైనల్ గా సార్, ఇప్పుడు ఈ కరెంట్ అకౌంట్ ద్వారా లోన్ అనేది ఈజీగా వస్తుంది అని అంటే ఏమంటారు సార్? కరెంట్ అకౌంట్ ద్వారా లోన్ అన్న ప్రశ్న కాదు, కానీ కరెంట్ అకౌంట్ మీరు కొద్ది రోజులు ఒక బ్యాంక్తో మెయింటైన్ చేసినప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది అనేది లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఆ ప్రపోజల్ డీల్ చేసేటప్పుడు ఈ టర్న్ ఓవర్ అనేది ఉపయోగపడుతుంది. ఒకటి టర్న్ ఓవరు, రెండవది మీ ఖాతాని, కరెంట్ అకౌంట్ని మీరు ఏ పద్ధతిలో నడుపుతున్నారు. అంటే చెక్కులు ఇచ్చేసి వాపసు పోతున్నాయా, చెక్కులన్నీ ఆర్డర్ అవుతున్నాయా. సో ద కాండక్ట్ ఆఫ్ ద అకౌంట్ ఉపయోగపడుతుంది. అంటే ప్రస్తుతము ఆ బిజినెస్ పర్సన్కి లోన్ అవసరం లేకపోయినా 2-3 years ఒక బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ టర్న్ ఓవర్ బేసిస్ చేసుకునేసి కాంటాక్ట్ ఆఫ్ ద అకౌంట్ బట్టి లోన్ ప్రాసెసింగ్ విల్ బి ఈజీ అండ్ దేర్ విల్ బి ఫేర్ ఛాన్సెస్ ఆఫ్ ద లోన్ గెటింగ్ సైన్డ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.